వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం. అన్నమయ్య జిల్లా రాయచోటి బీజేపీ టీడీపీ జనసేన పొత్తుపై ఘాటుగా స్పందించిన రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. టీడీపీ జనసేన పార్టీలు ఆంధ్రుల గౌరవాన్ని ఢిల్లీలో ఘోరంగా తాకట్టు పెట్టారు అని విమర్శ. తెలుగుదేశం పార్టీ పుట్టింది ఆంధ్రుల ఆత్మగౌరవం కోసమని చెప్పేటువంటి వీళ్లు పొత్తుల కోసం ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీ అపాయింట్మెంట్ కాకుండా కేవలం హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం 3 రోజుల నుంచి గేటు దగ్గర కూర్చున్నారని, ఆంధ్రుల గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టడం బాధాకరం అని విచారం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ప్యాకేజీతో ఎప్పుడో చంద్రబాబు ఒప్పుకున్నాడని బీజేపీ వాళ్లు అంటున్నారని, 5 ఏళ్ల టీడీపీ హయాంలో రాష్ట్రానికి అన్యాయం చేశారని బీజేపీ నాయకులే విమర్శించారని అన్నారు. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు హామీలు ఏవీ తీసుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేకనే బీజేపీతో టీడీపీ జనసేన జతకట్టాయని ఆరోపించారు. ఢిల్లీలో జాతీయ నాయకుల ఇంటి బయట కూర్చొని తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వీళ్లను చరిత్ర ఎప్పుడూ క్షమించదన్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టింది ఆంధ్రుల గౌరవం కోసం, ఆత్మగౌరవం కోసం అని చెప్పేటువంటి వీళ్ళు ఈరోజు పొత్తుల కోసం ఢిల్లీలో బీజేపీతో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కాకుండా హోంమంత్రి అయినటువంటి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం దాదాపుగా 3 రోజుల నుంచి గేట్ల దగ్గర కూర్చున్నారు అని అంటే ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని ఏ రకంగా ఢిల్లీలో తాకట్టు పెట్టారో చూస్తుంటేనే బాధాకరంగా ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ప్యాకేజ్తో ఎప్పుడో ఒప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు వాళ్ళే చెప్తున్నారు. తన హయాంలో 5 సంవత్సరాలు కూడా అన్యాయం చేశారన్నటువంటిది ఒప్పుకున్నారు. ఏ అష్యూరెన్స్ తీసుకోకుండా ప్రత్యేక హోదా అష్యూరెన్స్ తీసుకున్నారా లేదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారా అంటే లేదు, ఏదీ లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేము, ప్రజల్లో అతనికి బలం ఉంది అని ఏకైక భావనతో భయపడి ఢిల్లీలో జాతీయ నాయకులు ఇళ్ల బయట కూర్చోనేటువంటి పరిస్థితికి తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి వీళ్లను చరిత్ర ఎప్పుడు క్షమించదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ధైర్యంగా వైనాట్ 175 సంవత్సరం కింద చెప్పి అదే ఫిగర్తో ముందుకు పోతుంటే వీళ్ళలో ఎవరు 120నో, ఎవరు 30నో, ఎవరు 20నో తెలుసుకోలేక, ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో అన్నటువంటి పేర్లు చెప్పుకోలేక ఇంత హీన స్థితికి పార్టీలు దిగజార్చుకొని మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారి పైన వీళ్ళందరూ కలిసి ముక్కుముడి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏం తప్పు చేశాడని జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలను ఆదుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి పావర్టీని 12% నుంచి, పేదరికాన్ని 12.8% నుంచి 4% తగ్గించినది జగన్మోహన్ గారు చేశారు తప్ప, 17 కొత్త మెడికల్ కాలేజీలు ఇవ్వడము తప్ప, 33 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడము తప్ప, 1000 ఎకరాలు డాటా లైన్స్ రెగ్యులైజ్ చేసి అసైన్మెంట్ అన్ని కూడా రెగ్యులరైజ్ చేయడము తప్ప ఏ తప్పు చేశాడు? అర్హత ఉన్న వాళ్ళకి ఆ తల్లులకు అమ్మఒడి ఇవ్వండి లక్షలాది మందికి ఇవ్వడంతో పాటు చెప్పిన మాట ప్రకారం 28,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి డాక్టర్ రుణాలు మాఫీ చేసిన దగ్గర నుంచి రైతులకు రైతు భరోసా 50,000 ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి 67,700 ఇచ్చినందుకు ఇవన్నీ కార్యక్రమాలు మర్చిపోయి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టి ఎదుర్కోలేక ఇంత నిసిగ్గుగా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా. కానీ ఒకటి చెప్తున్నాడు, గుండెల పైన చేసుకుని ఆలోచన చేయండి తల్లి, ఓటర్ మహాశైలారా, మీకు మంచి జరిగిందంటే నాకు అండగా నిలబడి నేను చెప్పినట్టు నాయకుడు ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే ఆయన నాయకత్వం అంటే మాకు ప్రాణం, ఆ నాయకుడు అంటే మాకు నరనరాన అభిమానం. నాయకుడు అంటే అలా ఉండాలి, నాయకుడు అంటే ధైర్యంగా ఉండాలి, ప్రజలకు మేలు చేసినటువంటి వాడు అన్నటువంటి ఉండాలి. ఆ నాయకుడు ఆ ధైర్యంగా ఉన్నాడు కాబట్టి కార్యకర్తల మీద మాకు తోడినటువంటి మా నాయకులు ధైర్యంగా మేము ఉన్నాము అని అంటే అది మా నాయకుడు కల్పించినటువంటి ధైర్యం, ప్రజలకు మేలు చేయటం. కరోనా లాంటి మహమ్మారి వస్తే ఏ ఒక్కరూ కనీసం పేద ప్రజలు చూద్దాము అనేటువంటి ఆలోచన రానటువంటి వీళ్ళు ఈ రోజు మాకు ఓటేయండి, మాకియండి టికెట్లు అని చెప్పి బయలుదేరుతున్నారు. ఆ రోజు ప్రజలు గుర్తుగా లేదా మీకు? ఆ రోజు ఉదయం 6 నుంచి రాత్రి వరకు ప్రజలతోనే ఉండి, కరోనా సెంటర్లోనే ఉండి ఆక్సిజన్ తక్కువ వచ్చిన ప్రజలకు తోడునీడుగా ఉన్నాం. ఆ రోజుకు మీ కేవలం రాజకీయాలు ఎలక్షన్లప్పుడే వీళ్ళకి కనపడతాయి, కానీ నిత్యం ప్రజల కోసం పనిచేసినటువంటి వాళ్ళం మేము. అందుకే ప్రజలను వేడుకుంటున్నాం, ఒక్క రోజు మా అవసరం కోసం మాకు ఓటేస్తే 5 ఏళ్లు వాళ్ళకు బాధ సేవ చేసుకుంటా సేవ చేసినటువంటి తత్వంతో ఉన్నటువంటి వాళ్ళం. అదే మాకు జగన్మోహన్ గారు నేర్పించారు. ఇచ్చిన మాట తప్పకుండా చేయాలి అనేటువంటి మాటతో జగన్మోహన్ నేర్పించాడు కాబట్టి ఈ రోజు అంత బలమైన నాయకుడు ఆయన అయ్యాడు.
ఈరోజు మేనిఫెస్టోలో 99.9% హామీలు అమలు చేశాడు కాబట్టి ధైర్యంగా సింగిల్ గా వస్తున్నాడు. చెప్పిన మాటలు అమలు చేయకుండా 650 హామీలు ఇచ్చి 2014లో 2-3 కూడా అమలు చేయలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళా బీజేపీతో జతగడుతున్నాడు. ఆయన బీజేపీతో పోవాలంటే బీజేపీ మంచి పార్టీ, పోకూడదంటే చెడ్డ పార్టీ. ముందర లోకేష్ ని, పక్కన పవన్ కళ్యాణ్ ని, మరొక పక్క నరేంద్ర మోడీని, వెనకాల షర్మిలా గారిని, ఎంత మందినితో కలుపుకొని దానికి ప్రజలకు పలాంటి చేశానని చెప్పుకోలేక దుష్ప్రచారంతో ముందుకు వస్తున్నాడంటే అక్కడే ఆయన ఓటమి అంగీకరించినట్టు అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఊహించినట్టు విధంగా వైనాట్ 175 దానిపైన స్టిల్ ఈ రోజుకి బలంగా మేము ఉన్నాం. మీరు ఎన్ని సీట్లు పోటీ చేస్తారో క్లారిటీ లేని మీకు పోటీంచే అర్హత లేదు, మీకు పోటీ చేసే అర్హత ఉండలేదు. ఈ రాష్ట్రంలో ప్రజలు ఓటు అడిగే హక్కు కేవలం వైసీపీ మాత్రమే ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. Yeah.